అందరికీ నమస్కారం. నా ఛానల్ 365 ఆల్ అబౌట్ శివాకి స్వాగతం. ఈరోజు మనం అనకాపల్లిలో ఉన్న శ్రీ 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 నూకాలమ్మ తల్లి పుణ్యక్షేత్రానికి వచ్చాం. ఇది సుమారు 450 సంవత్సరాల పురాతనమైనది. అనకాపల్లి అనే ప్రాంతం గుడికి ఎంతో ప్రసిద్ధి మరియు ఎంతోమంది ఇక్కడ పెళ్ళిళ్ళు జరుపుకుంటే మంచిదని నమ్ముకుంటారు. పెళ్ళిళ్ళు సామాగ్రిలు చాలా తక్కువ ధరలకే ఇక్కడ లభిస్తాయి. ఈ ఆలయాన్ని 17వ శతాబ్దం ప్రారంభంలో ఆర్కాట్ నవాబు క్రింద సేనాపతిగా పనిచేసిన శ్రీ కాకర్లపూడి అప్పలరాజుచే నిర్మించబడింది. కాకతీయ యుగంలో ఈమెను తొలుత కాకతీయాంబిక అనగా శక్తి స్వరూపుగా పూజించేవారు. కాలక్రమేణా ఈమె నూకాంబిక లేదా నూకాలమ్మగా పరిణామం చెందింది. నూకాలమ్మ అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజిస్తే కష్టాలు తీరి కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ కొత్త అమావాస్య రోజున అంటే అత్యంత ముఖ్యమైన నెల రోజులు పాటు జరిగే పండగ కొత్త అమావాస్య. అంటే తెలుగు నూతన సంవత్సర ముందు రోజు నాడు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నెల రోజుల పాటు ఈ పండగ కొనసాగుతుంది. ఈ పండగకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రత్యేక పూజలు మరియు కుంకుమ పూజలు చేయడానికి మంగళవారాలు, శుక్రవారాలు మరియు ఆదివారాలు మంచిదని ఇక్కడ యాజమాన్యము చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పరిపాలన కింద ఉంది. కానీ అప్పట్లో చూసుకుంటే గుడి నిర్మాణం ఎలా ఉండేది, ప్రస్తుతం అయితే చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. చాలా అందంగా కూడా ఉంది. ఎవరైనా అవకాశం ఉంటే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఏమైనా తప్పులుంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.